ముల్లంగియే కాదండి. ముల్లంగి ఆకుల్లో కూడా అత్యధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. మరి ముల్లంగి ఆకులతోటి చట్నీ. ఇది ఇడ్లీ, దోసలోకి చాలా బావుంటుంది. ఒక ఫైబరే కాదు, ఈ ఆకులు తినడం వల్ల జుట్టు కుదుళ్ళు కూడా బలపడతాయి. ఇది ఒక క్లెన్సర్‌లాగా కూడా పనిచేస్తుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా? ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 ఎండుమిర్చి, 4 వెల్లుల్లిని వేయించుకోవాలి. ఒక్క నిమిషం పాటు వేయించుకున్నాక ఉల్లిపాయలను కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక టమాటా, సగం ముల్లంగి ముక్కలు వేసి ముల్లంగి సాఫ్ట్ అయ్యేదాకా తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముల్లంగి కొంచెం సాఫ్ట్ అయ్యింది అంటే ముల్లంగి ఆకుల్ని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండును వేసి మూత పెట్టి ఈ ముల్లంగి ఆకులు కూడా ఉడికేదాకా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలకి మగ్గిపోతుంది. ఈ విధంగా మగ్గిన మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఒక మిక్సర్ జార్లోకి మార్చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తాలింపు పెట్టుకున్నామంటే హెల్దీ చట్నీ రెడీ. హ్యాపీ కుకింగ్. బాయ్.